మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మోడల్ నెంబర్ 4 అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 1 to 4 మోడల్స్ వరకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని అదేవిధంగా ఈ అన్ని మోడల్స్ని కలిపి క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఈ యొక్క మోడల్ నెంబర్ 5లో చెప్పడం జరుగుతుంది. అదే చూడండి, మోడల్ నెంబర్ 5లో మొదటి క్వశ్చన్ ఒకసారి అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. అందులో మొదటిది యూనిట్ డిజిట్ ఇన్ 17 power of 174 is 7 ఇచ్చారు. నెంబర్ 2, డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ఎనీ 2 odd నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 8 అని ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 3, యాడింగ్ 1 టు ది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగారు. ఇందులో కరెక్ట్ అయినవి ఏంటి? ఆప్షన్ ఏలో వచ్చేసి 1 and 2 and 3 అనేది కరెక్టా, లేదా బిలో 1 and 2 కరెక్టా, సిలో 2 and 3 కరెక్టా, డిలో 1 and 3 ఈజ్ కరెక్టా అని ఇక్కడ క్వశ్చన్ అయితే ఒకటి ఫ్రేమప్ చేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా యూపీఎస్సి సిడిఎస్లో 2019 పేపర్ 2 ఎగ్జామినేషన్కి వచ్చిన క్వశ్చన్ ఇది కూడా. ఒకసారి చూడండి, ఈ యొక్క క్వశ్చన్ ఏ విధంగా టేకప్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ ఒకట్ల స్థాన విలువను కనుగొనాలి. చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ యొక్క దాన్ని 17 అంటే ఇచ్చినది ఒకట్ల స్థానంలో ఉన్నది 7 కాబట్టి 7 ఉంటే మనకి ఏ మోడల్ అని చెప్పాం? 4th మోడల్లో చెప్పాం. 7కి సంబంధించింది పవర్లో 7కి సంబంధించిన రూల్ ఆఫ్ని ఇక్కడ రాయగలుగుతాం. 7 power of 1 ఆల్వేస్ 7, 7 స్క్వేర్ వచ్చేసి 9, 7 క్యూబ్ వచ్చేసి 3, 7 power of 4 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి ఇంటూ 7 అంటే 1. చూడండి, సైక్లిక్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 4 టైమ్స్కి రిపీట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం ఇచ్చిన పవర్లో దాన్ని 4తో డివిజన్ చేయాలి. అంటే 174/4ని చేయగలుగుతాం. 4ని చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని డివిజిబుల్ చేస్తే చాలు. 3 చేయకపోయినా కానీ లాస్ట్ 2 డిజిట్స్ని డివిజిబుల్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. 4 1 4, 4 4 16, 1 మిగులుతుంది. 4 3 12 అంటే రిమైండర్ అనేది 2 వస్తుంది. 2 అంటే ఏంటి? రిమైండర్ 2 వస్తే ఏమని రావాలి? 9 రావాలి. మనకి ఎంత ఇవ్వడం జరిగింది? 7 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆర్ రాంగ్ అంటే ఖచ్చితంగా తప్పుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 7 ఇచ్చారు, మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 9 వస్తుంది. ఒకట్ల స్థాన విలువ ఎంత వస్తుందంటే 9 వస్తుంది, కానీ ఇక్కడ వచ్చింది ఏంటి? 7. అంటే ఇప్పుడు చూడండి, ఆప్షన్స్లో 1 లేనిదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూడి, ఇక్కడ ఏలో 1 ఉంది, రాంగు. బిలో 1 ఉంది, రాంగు. డిలో కూడా 1 ఉంది, రాంగు. ఆప్షన్ సి ఫర్ క్రికెట్. ఈ విధంగా చేస్తే కూడా సరిపోద్ది. కానీ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్లో ఈ యొక్క క్వశ్చన్ ఏ విధంగా టేకప్ చేసే విధానం అంటే ఇది. కానీ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి దీనికి సంబంధించిన క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకున్నాం. అంటే ఆప్షన్ 2 కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ఎనీ 2 odd నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 8. అంటే రెండు బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదము అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. చూడండి, 2 వరుస బేసి సంఖ్యలని ఫస్ట్ 1 వరుస తీసుకుంటున్నాం, తర్వాత వచ్చేది 3 తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ తీసుకున్నాం 5 తీసుకుందాం, 7 తీసుకున్నాం. పాసిబిలిటీస్ని చెక్ చేయాలి మనం ఫస్ట్. నెక్స్ట్ 7 తీసుకుంటున్నాం, 9 తీసుకుంటున్నాం. అంటే 2 బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదము ఎల్లప్పుడూ 8తో డివిజన్ అవుతుందా కాదనేది ఇప్పుడు చెక్ చేయాలి. చూడండి, 1 స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ ఎంత చెక్ చేద్దాం. 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ ఎంత 9. అంటే 8 వస్తుంది. -8 కాదు, ఏది పెద్దగా ఉంటే అది ముందు రాసుకోవాలి, తర్వాత అది రాసుకోవాలి. అంటే 8/8 డివిజిబుల్ అవుతుంది. ఓకే, అవుతుంది, కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 5 అంటే 25, ఇది ఒక 49లో 25 పోతే 4 అంటే 24 డివైడెడ్ బై 8 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ 9 అంటే 9 స్క్వేర్ అంటే 81, 7 స్క్వేర్ అంటే 49. అంటే 11లో 9 పోతే 2, 7లో 4 పోతే 3, 32/8 కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి ఇది 8తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. నెక్స్ట్ థర్డ్ చూడండి, యాడింగ్ 1 టు ది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే
బేసి సంఖ్యల లబ్ధానికి 1 యాడ్ చేస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా లేదనేది చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, వరుస బేసి సంఖ్యలు మనం తీసుకోగలుగుతున్నాం. వరుస బేసి సంఖ్యలు 1 × 3 + 1 యాడింగ్ చేయమన్నాడుగా, యాడింగ్ 1. నెక్స్ట్ చూడండి, వరుస బేసి సంఖ్యల్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ 3 తీసుకుంటున్నాం, 3 × 5 తీసుకుంటున్నాం, +1 చేస్తున్నాం. నెక్స్ట్ 5 × 7 తీసుకుంటున్నాం, +1 చేస్తున్నాం. వచ్చేది లాస్ట్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదనేది చెక్ చేయాలి. అంటే 3 × 1 = 3 +1 అంటే టోటల్ 4. 4 అంటే a² 2². ఓకే, పాస్ అవుతుంది. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. 3 × 5 = 15, 15 + 1 ఓకే 16. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 35, 35 + 1 36. ఇది కూడా క్యాన్సిలేషన్ అవ్వడం పర్ఫెక్ట్ వర్గం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్మెంట్ కూడా ట్రూ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ s = 9^27 + 27^9. ఇప్పుడు ఆల్రెడీ మనం మోడల్ నెంబర్ 3లో 4,9 గురించి డిస్కస్ చేసాం. 4,9 ఆ రెండిట్లో పవర్ ఆఫ్లో ఏమున్నా కూడా అది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా మొదటిగా చెక్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు పైన ఉన్న పవర్లో సరినా బేసిననే చెక్ చేస్తే ఇది వచ్చేసి బేసి సంఖ్య. అంటే బేసి సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పవర్లో 1 తీసుకుంటే సరిపోద్ది. 9^1 ఎంత అనేది అది అలానే తీసుకుందాం. నెక్స్ట్ 7 ఉంది, చివరిలో 7 ఉంది. 7 పవర్ ఆఫ్లో సంథింగ్ ఏదైనా ఉంది, మనకి చివరిలో అంకెలో 7 ఉంటే అది అప్పుడు ఏ మోడల్ అవుతుంది, మోడల్ నెంబర్ 4 అవుతుంది. మోడల్ నెంబర్ 4 అవుతుంది కాబట్టి ఇచ్చిన పవర్లో 9 ఉంటే 9ని ఎంతతో డివిజన్ చేయాలి, 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ అనేది 1 రావడం జరుగుతుంది. ఈ 1 వస్తే 7^1 ఎంత, 7. ఇప్పుడు చూడండి, 9^1 ఎంత, 9 + 7. 9 + 7 ఎంత, 16. అంటే 16లో 1లో స్థానంలో ఉన్నది ఎంత, 6. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. బి ఫర్ భారత్. ఇది కూడా యూపీఎస్సీ సిడిఎస్ 2023లో పేపర్ 1కి వచ్చిన క్వశ్చనే. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 7^402 + 3^402. యూపీఎస్సీ సిడిఎస్ 2014 పేపర్ 1కి వచ్చిన క్వశ్చన్ ఇది కూడా. ఒకసారి చూడండి, మనం ఏంటి అంటే ఇచ్చినది 1ల స్థానంలో 7 ఉంది, ఇది ఏ మోడల్ నెంబర్, మోడల్ నెంబర్ 4. ఇచ్చిన నెంబర్లో ఇది కూడా మోడల్ నెంబర్ 4. 2 ఇచ్చినారు, మనం 2 డిఫరెంట్ నెంబర్స్ అనమాట, కానీ 2 ఒకే మోడల్కి సంబంధించిందే. ఇక్కడ 7^402 ఉంది, అంటే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజన్ చేస్తే 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ అనేది 2 వస్తుంది. ఇక్కడ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 3^, ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 7^లో రిమైండర్ 2 వస్తే ఎంత అంటే 9 పెట్టాలి. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 3^లో రిమైండర్లో 2 వస్తే ఎంత పెట్టాలంటే 9 పెట్టాలి. 9 ఎంత అంటే 18. 1ల స్థానంలో ఎంత ఉందంటే 8 ఉంది. ఆప్షన్ సి ఫర్ క్రికెట్. ఏ విధంగా చేయగలుగుతున్నాం చూడ, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ని ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 2^12n - 6^4n, వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. చూడండి, మనం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్లో కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అసలు పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పాజిటివ్ ఇంటీజర్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ చిన్న ఎగ్జామినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. అది ఇంక్లూడ్ అయ్యి ఈ యొక్క క్వశ్చన్ని ఎక్స్టెన్షన్ చేశారు. చూడండి, పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ ఇంటీజర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం, అంటే పూర్ణ సంఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. ఇంటీజర్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇందులో వచ్చేసి 3 ఉంటాయన్నమాట. అది చూడండి, నెగిటివ్ ఇంటీజర్స్, 0, పాజిటివ్ ఇంటీజర్. నెగిటివ్ ఇంటీజర్సు, పాజిటివ్ ఇంటీజర్సు, అదేవిధంగా 0, 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ నుంచి క్వశ్చన్ని ఫ్రేమప్ చేయడం జరిగింది. పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 లైక్ దిస్, ఈ విధంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, పాజిటివ్ ఇంటీజర్స్లో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు మన పాజిటివ్ ఇంటీజర్స్లో ఇక్కడ ఏంటంటే n ప్లేస్లో పాజిటివ్ ఇంటీజర్స్లో ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. మనం తొందరగా ఆన్సర్ చేయడానికి, క్విక్గా చేయడానికి
తక్కువ వాల్యూని తీసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. అంటే ఇప్పుడు n ప్లేస్లో 1 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 2 పవర్ ఆఫ్ ఇక్కడ ఉంది, ఈ క్వశ్చన్ ఇక్కడ చేయగలుగుతున్నాం. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 12 ఇంటూ 1 మైనస్ 6 పవర్ ఆఫ్ 4 ఇంటూ 1. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 12 అవుతుంది, అదేవిధంగా 6 పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 12 వచ్చిందంటే మనం మోడల్ నెంబర్ 4ని డిస్కస్ చేసాం. మోడల్ నెంబర్ 4 అంటే సైక్లింగ్ ఎంత తర్వాత రిపీట్ అవుతుందంటే 4 తర్వాత మరి అవే రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 4తో 12ని డివిజన్ చేస్తే 4 × 12 కాబట్టి 0 వస్తుంది. 0 అన్నా 4 అన్నా ఒకటే కాబట్టి 2 పవర్ ఆఫ్ మనం ఎంత తీసుకోవాలి, 2 పవర్ ఆఫ్ 4ని తీసుకోవాలి. 2 పవర్ ఆఫ్ 4 అంటే 16, అంటే 6 అంటే 6 వస్తుంది. ఒకట్ల స్థానంలో 16 అంటే మనం ఒకట్ల స్థానం విలువ తీసుకుంటాం, 6 తీసుకుంటున్నాం. అదేవిధంగా 6 పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏదన్నా కూడా 0నే వస్తుంది. అంటే ఆన్సర్ ఏమంటుంది, ఫైనల్గా 0 రావడం జరుగుతుంది. ఎందుకు మనం ఒకటినే పెట్టుకున్నాం, వేరే చేస్తే వస్తుందా సార్, ఇంటీజర్స్లో మనం 2 పెట్టుకుంటే చేసుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఒకవేళ చూద్దాం 2ని కూడా ఒకసారి చెక్ చేద్దాం, అది కూడా వస్తుందా లేదా అనేది మీకు ఇంకా క్లారిటీ అవుతుంది. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 2 పెడితే 12 ఇంటూ 2 = 24 అవుతుంది, అంటే 24 మైనస్ 6 పవర్ ఆఫ్ 2 పెడితే 4 × 2 = 8 అవుతుంది. అంటే 2 పవర్ ఆఫ్ 8ని ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 24 ఉంది, 24ని 4తో డివిజన్ చేస్తే 4 × 6 = 24, 0 వస్తుంది. 0 అంటే 16 వస్తుంది. 0 అంటే 4 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి 16 వస్తుంది. 16 అంటే ఒకట్ల స్థానంలో ఉన్నది 6 ఎనీథింగ్ ఏదన్నా కూడా 6 అవుతుంది. ఆన్సర్ 0 అవుతుంది. చూడండి, అన్ని విధాలుగా చెక్ చేసుకో. లాస్ట్ డిజిట్లో 4 వచ్చిందా, రాలేదు, కాదు. ఆప్షన్ బిలో వచ్చిందా, 8 వచ్చింది, రాలేదు. ఆప్షన్ సిలో వచ్చిందా, 2 వచ్చింది, రాలేదు. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 0 అనమాట. ఆన్సర్ ఏంటి అని అంటే డి ఫర్ దేవనకొండ. ఆన్సర్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడబోతున్నాం. 5th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్. ఇక్కడ కూడా పాజిటివ్ ఇంటీజర్ మీద ఇచ్చారు. ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్లో చెప్పాము, ఇంతకుముందు కూడా చెప్పినాం. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 కానీ 2 కానీ ఎనీథింగ్ ఏదైనా మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్రెడీ 1 బెట్ చేసినాం సార్, ఇప్పుడు 3 బెట్ చేద్దామండి. ఒకసారి 2 పెట్టి 1 పెట్టి 2 చెక్ చేసినాం. ఇప్పుడు 3 తీసుకున్నా కూడా ఓకే. లేదంటే మీకు ఈజీగా ఆన్సర్ కావాలంటే ఫస్ట్ 1 నుంచి చేయండి. ఇప్పుడు 1 తీసుకుంటే ఇప్పుడు చూడండి 3 పవర్ ఆఫ్ 2 n ప్లేస్లో 1 పెట్టుకుంటే 2 × 1 = 2 ప్లస్ 1 అంతా 3 అవుతుంది. 3 పవర్ ఆఫ్ 3 ప్లస్ ఇక్కడ కూడా 2 పవర్ ఆఫ్ n ప్లేస్లో 1 తీసుకుంటే 2 × 1 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 అంతా 3 అవుతుంది. అంటే 3 పవర్ ఆఫ్ 3 ప్లస్ 2 పవర్ ఆఫ్ 3. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ చెప్పాం 3 పవర్ ఆఫ్లో ఏది ఉన్నా డివిజన్ 4తో చేయాలి. 4తో చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, 3నే వస్తుంది. రిమైండర్ 3 వచ్చినప్పుడు 3 క్యూబ్లో ఎంత ఉంటుంది అంటే 3 క్యూబ్ ఎంత, 27. 27 అంటే మనం 27 తీసుకోం, ఒకట్ల స్థానంలో వచ్చిన వాల్యూని తీసుకుంటాం. 7 వస్తుంది కాబట్టి 7 పెట్టుకుంటాం. నెక్స్ట్ 2 క్యూబ్, డైరెక్ట్ 2 క్యూబ్ వాల్యూ కూడా వేయచ్చు. ఎందుకంటే 2 క్యూబ్ పైన ఉన్న పవర్ 3 ఉంది కాబట్టి 3ని 4తో డివిజన్ చేసినా కూడా రిమైండర్ అనేది 3నే వస్తుంది. కాబట్టి 2 క్యూబ్ ఎంత, డైరెక్ట్గా 8 అని పెట్టేస్తే అయిపోయి 7 + 7 14, 14 + 1 15. ఆన్సర్ ఒకట్ల స్థానంలో ఏముందంటే 5 ఉండడం జరిగింది. 5 అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఫర్ క్రికెట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దాకా మనం 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 6th క్వశ్చన్, వాట్ ఈస్ ది రైట్ మోస్ట్ డిజిట్ ప్రిసీడింగ్ ది జీరోస్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అని 30 పవర్ ఆఫ్ 30 ఇచ్చారు. ఇది కూడా యూపీఎస్సి CSAT ఎగ్జామినేషన్ 2024లో రావడం జరిగింది. చూడండి, ఈ యొక్క క్వశ్చన్ని తెలుగులోని ఒకసారి మీ అందరికీ అర్థమయ్యే విధానంలో చెప్పగడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే కుడివైపున 0 వస్తుంది. ఖచ్చితంగా మనకు ఇక్కడ ఏమన్నారంటే ప్రిసీడింగ్ ది 0 అని అడుగు, అంటే 0 కన్నా ముందు వచ్చే వాల్యూ ఏంటో చెప్పండి అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 0 వస్తుంది మనకు లాస్ట్లో అని వాళ్ళే ఇవ్వడం జరిగింది. కానీ 0 కన్నా ముందు వచ్చే అంకె ఏంటి అనేది చెప్పాలి. చూడండి, ఇప్పుడు 30ని ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాం అంటే 3 పవర్ ఆఫ్ 30ని దీన్ని స్ప్లిట్ చేయగలుగుతున్నాం. ఏ విధంగా స్ప్లిట్ చేయగలుగుతున్నాం అంటే 3 × 10గా స్ప్లిట్ చేయగలుగుతున్నాం పవర్ ఆఫ్ 30. ఇప్పుడు ఒక్కోదానికి 3 పవర్ ఆఫ్ 30 అవుతుంది ఇంటూ 10 పవర్ ఆఫ్ 30 అవుతుంది. ఇప్పుడు చూడండి, 0 పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏం చేసినా కూడా మనకి 0నే రావడం జరుగుతుంది. కానీ 0 కన్నా ముందు వచ్చే వాల్యూ అనేది మనకి ఇంపార్టెంట్. కుడివైపున 0 కన్నా ముందు వచ్చే వాల్యూ ఏంటి అని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది చూడండి, ఇప్పుడు 3 పవర్ ఆఫ్ 30 అని ఉంది. 3 పవర్ ఆఫ్ 13 చేస్తే ఏమొస్తుంది అని అంటే మనకి 3 అని ఇచ్చింది మోడల్ నెంబర్ 4 కాబట్టి ఇంకా 3 పవర్ ఆఫ్ 1 ఏమవుతుంది, 3 అవుతుంది. 3 స్క్వేర్ ఏమవుతుంది, 9 అవుతుంది. 3 క్యూబ్ ఏమవుతుంది, 7 అవుతుంది. 3 పవర్ ఆఫ్ 4 ఏమవుతుంది, 81 అంటే 1 అవుతుంది. ఇది చూడండి, ఇది మనకి సైక్లికింగ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుందంటే 4 తర్వాత మరి
ఇవే రిపీట్ అవుతాయి అనమాట. 3, 9, 7, 1 ఇవే రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మన పవర్లో ఉన్నది ఏంటంటే 30. అంటే 30/4 చేయాలి. 4 చేస్తే ఎంత వస్తుంది అంటే 4 7 28, రిమైండర్ 2 మిగులుతుంది. 2 అంటే ఏంటంటే 9 అనమాట. ఇప్పుడు చూడండి, దీని యొక్క ఆన్సర్ ఏంటంటే 9. 9 × 0 సంథింగ్ వస్తూ ఉంటాయి అనమాట. కానీ 0 కన్నా ముందు వచ్చింది ఏంటి అని అక్కడ అడగడం జరిగింది క్వశ్చన్లో. అంటే 9 వచ్చింది. ఆప్షన్ డి ఫర్ దేవనకొండ. మోడల్ నెంబర్ 5 కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, 3, 4, 5 అన్నీ డిస్కస్ చేసాం. ఏ విధంగా డిస్కస్ చేసామో అన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన యూపీఎస్సీ CSAT ఎగ్జామినేషన్కి వచ్చినంత వరకు మనం డిస్కస్ చేసాం. అంటే ఇంకా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో సింపుల్ ఇంకా దీనికన్నా సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. ఇది మనం ఈ లెవెల్ని టచ్ చేసినామంటే మిగతా క్వశ్చన్ ఈజీగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే ఫ్యాక్టోరియల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్స్కి రావడం జరుగుతుంది. అవి కూడా నెక్స్ట్ మోడల్ నెంబర్ 6గా కన్సిడర్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.